హే గైస్, మధు హియర్. సో ఈరోజు నేను మీకు చూపించబోయేది ఒక పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. సో ముందుగా మనం ఇక్కడ పోస్ట్లో యాడ్ న్యూ అనేది క్లిక్ చేద్దాం. ఓకే, యాడ్ న్యూ అని క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఆ పోస్ట్ అనేది టైటిల్ ఇవ్వాలి. ఒక టైటిల్ నేను ఇస్తాను ఇక్కడ కాపీ చేసి. సో ఒక టైటిల్ ఇచ్చాను. సో ఇప్పుడు ఇలా టైటిల్ ఇచ్చిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ట్యాబ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఒక పర్మాలింక్ క్రియేట్ అవుతుంది అన్నమాట. పర్మాలింక్ అంటే పర్మనెంట్ లింక్. ఓకే, ఈ లింక్ యూజ్ చేసుకుని మనం ఈ పోస్ట్ అనేది మనం యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఈ పర్మాలింక్ని చేంజ్ చేయాలనుకోండి, ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి మనకి ఇక్కడ వస్తుంది స్టెల్లర్. ఓకే, చూసారు అప్పుడు మనకి పర్మాలింక్ మారింది. సో ఇలా నేను ఒక డిఫాల్ట్ పర్మాలింక్ లేదా కస్టమ్ పర్మాలింక్ అనేది క్రియేట్ చేయొచ్చు అన్నమాట. వన్స్ మీరు ఇక్కడ టైటిల్ ఇచ్చిన వెంటనే మనకి ఒక డిఫాల్ట్ పర్మాలింక్ అనేది క్రియేట్ అయిపోతుంది ఈ ఎంటైర్ నేమ్తో. సో ఒకవేళ నాకు ఎంటైర్ నేమ్తో వద్దాం, నాకు కొన్ని కావాలనుకోండి, సో నేను జస్ట్ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేస్తాను. నాకు ఎక్కడి వరకు అయితే కావాలనుకున్నా అక్కడ వరకు నుంచి మిగతా డిలీట్ చేస్తాను అన్నమాట. ఓకే, ఇక్కడ ప్రతిదానికి మధ్యన ఒక హైఫెన్ ఉంచుతారా. సో ఈ హైఫెన్ వచ్చి ప్రతి పదాన్ని డివైడ్ చేస్తుంది అన్నమాట. అర్థమైందా? లేదంటే కలిపి ఇదంతా ఒక దాంట్లోకి వచ్చేస్తుంది. హైఫెన్ ఇచ్చారంటే ఇదంతా సపరేట్ వర్డ్ కింద. ఓకే, హైఫెన్ ఇచ్చి ఓకే చేస్తాను. ఇక్కడ ఉన్నది ఇవ్వనవసరం లేదు, మనకి ఎలా కావాలనుకుంటున్నామో అలా ఇక్కడ టైప్ చేయొచ్చు. ఓకే, ఇలా టైప్ చేసిన తర్వాత మనం ఇక్కడ కంటెంట్ అనేది రాయొచ్చు అన్నమాట ఇక్కడ. అలాగే లేదా ప్రొడ్యూస్ చేయొచ్చు. చూపిస్తాను నేను ఒకటి. సో జస్ట్ నాకు ఇలా ఉంది కదా. సో జస్ట్ కంటెంట్ నేను కాపీ చేస్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, చూసారు అప్పుడు నేను ఇక్కడ ఒక కంటెంట్ అనేది రాశాను. ఒకవేళ దీన్ని మధ్యలో చేంజెస్ చేయాలనుకోండి, అంటే బౌల్డ్ కానీ ఇటాలిక్లోకి మార్చాలనుకోండి, జస్ట్ ఆ కంటెంట్ సెలెక్ట్ చేసుకుని బౌల్డ్ క్లిక్ చేస్తే బౌల్డ్ అవుతుంది, లేదా ఇటాలిక్ క్లిక్ చేస్తే ఆ సెట్టింగ్స్ అనేది ఇటాలిక్లోకి చేంజ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో అలాగే నేను డిఫరెంట్ ఆప్షన్స్ కూడా దీనికైనా బుల్లెట్ పాయింట్ ఇవ్వాలనుకోండి, దాని మీద క్లిక్ చేసి బుల్లెట్ లిస్ట్లో క్లిక్ చేస్తే బుల్లెట్ పాయింట్ వచ్చేస్తుంది. ఒకవేళ నెంబర్ ఇవ్వాలంటే నెంబర్స్. చూసారా? సో ఇలా మనం ఒక పోస్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో వన్స్ మీరు ఇక్కడ కంటెంట్ అనేది రాసిన తర్వాత సో మనకి ఇక్కడ ఆప్షన్ కనబడుతున్నాయి కదా. ఇందులో మిగతా ఆప్షన్స్ ఏంటంటే ఇన్సెట్ ఆర్ ఎడిట్ ఏ లింక్. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక ఇంటర్ లింక్ అనేది క్రియేట్ చేయొచ్చు అన్నమాట. సో ఇంటర్ లింక్ అంటే ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి ట్రాన్స్ఫర్ అవడమే ఇంటర్ లింకింగ్ అంటారన్నమాట. సో ఈ ఇంటర్లింకింగ్ ఎందుకు యూజ్ అంటే ఇది మనకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో బాగా యూజ్ అవుతుంది. ఎందుకు అంటే సో ఇప్పుడు మనకి చూడండి, నేను మీకు ఇంకా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ గురించి తెలియకపోతే జస్ట్ బేసిక్ చెప్తాను నేను. సో ఇప్పుడు మనకి గూగుల్ ఉంటుంది కదా. సో ఆ గూగుల్ ఏంటంటే మన పేజ్కి వచ్చి క్రోవల్ చేస్తుంది అన్నమాట. ఓకే, క్రోవల్ అంటే మన పేజ్కి వచ్చి చెక్ చేస్తుంది ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయి, ఏ పేజెస్ క్రియేట్ చేశారు, ఇవన్నీ క్రోవలింగ్ అంటారన్నమాట. ఓకే, సో ఈ క్రోవలింగ్ మన మెయిన్ వెబ్సైట్తో స్టార్ట్ అయ్యి ఇందులో మన వెబ్సైట్ పోస్ట్ని ఫస్ట్ చదవడం మొదలు పెడుతుంది అన్నమాట. సో ఫస్ట్ చదివిన వెంటనే సో మనం ఇక్కడ ఇంటర్లింకింగ్ అనే ఆప్షన్ ఇచ్చుకున్నాం అనుకుంటే, సో జస్ట్ దీన్ని ఇలా సెలెక్ట్ చేసి ఇన్సెట్ ఆర్ ఎడిట్ ఏ లింక్ అని క్లిక్ చేసి ఇక్కడ మనకు కావాల్సిన కంటెంట్ రాయొచ్చు. సరే, నేను రీసెంట్గా రాసిన పోస్ట్ ఇది, హౌ టు యూజ్ స్టెల్లర్ రికవరీ సాఫ్ట్వేర్. ఇది ఇచ్చి అప్లై చేశాను అనుకోండి. చూసారా మనకి ఇక్కడ లింక్ అనేది క్రియేట్ అయిపోయింది. సో దీన్నే ఇంటర్లింకింగ్ అంటాం అన్నమాట. సో ఈ ఇంటర్లింకింగ్ ఎందుకంటే సో గూగుల్ మనకి మన వెబ్సైట్కి క్రోవల్ చేసినప్పుడు ఈ ఇంటర్లింకింగ్ యూజ్ చేసుకుని ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ని క్రోవల్ చేస్తుంది అన్నమాట. అంటే సో మీరు ఒక ఇది ఆర్టికల్ రాశారు, సో దీనికి ఏమి లింక్స్ ఇవ్వలేదు అనుకోండి, సో అప్పుడు గూగుల్కి ఎలా తెలుస్తుంది మీరు ఈ ఒక్క ఆర్టికల్ కాకుండా ఇంకొక ఆర్టికల్ రాశారని? తెలియదు కదా. సో అదే మీరు ఇంటర్లింకింగ్ ఇచ్చుకున్నారనుకోండి, సో అప్పుడు గూగుల్ ఈ లింక్ యూజ్ చేసుకుని ఆ లింక్ పేజ్కి వెళ్ళి మళ్ళీ ఆ పోస్ట్ని చదవడం మొదలు పెడుతుంది అన్నమాట. అలాగే మళ్ళీ అందులో ఇంటర్లింకింగ్, అలాగే నెక్స్ట్ పోస్ట్ కంటిన్యూస్గా చదవడం వెళ్తుంది మీరు ఇంటర్లింకింగ్ ఇచ్చే కొలది. ఓకే, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇంటర్లింకింగ్. అలాగే ఈ ఇంటర్లింకింగ్ ఆప్షన్ ఇంకొకలా ఎలా యూజ్ అవుతుందంటే సో ఎప్పుడైనా విజిటర్ లాగిన్ అయినప్పుడు సో లేదా మన పోస్ట్ని చదవడం మొదలు పెట్టినప్పుడు సో మనం ఇక్కడ ఇవ్వచ్చు అన్నమాట. సో రికవరీ ఫైల్ అంటే రికవరీ ఫైల్స్ అంటే ఏంటి, సో దాని గురించి మన ఆర్టికల్ అయినా రాస్తే దానికి లింక్ ఇవ్వచ్చు అన్నమాట ఆ రికవరీ ఫైల్స్. సో వన్స్ యూజర్ క్లిక్ చేసిన తర్వాత
నెక్స్ట్ ఆ యూజర్ ఆ పోస్ట్కి వెళ్ళి ఆ రికవరీ ఫైల్స్ ఆర్టికల్ గురించి కూడా చదవచ్చు అన్నమాట. సో ఇలా మనం ఇంటర్లింకింగ్ ఇవ్వడం ద్వారా మనకి పేజ్ వ్యూస్ అనేది స్పీడ్గా పెరుగుతాయి అన్నమాట. ఇది ఒక గూగుల్కి వచ్చే కాదు, ఇది మన విజిటర్ కూడా సింపుల్ అవుతుంది అన్నమాట. అంటే ఒకవేళ మధ్యలో ఏదైనా ఒక పదానికి అర్థం తెలియదు అనుకోండి, సో అప్పుడు నేను ఏం చేస్తాను, సో రికవరీ గురించి నేను ఒక ఆర్టికల్ రాశాను, సో ఇక్కడ నాకు రికవరీ అని కనబడ్డది. సో జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇంటర్లింకింగ్ అని క్లిక్ చేసి సో రికవరీ గురించి టైప్ చేశాను అనుకోండి, సో మనకి ఇక్కడ చూపిస్తుంది కొన్ని ఆర్టికల్స్. సో జస్ట్ క్లిక్ చేసి అప్లై చేశాను అనుకోండి, సో అప్పుడు ఎప్పుడైనా యూజర్ దీన్ని క్లిక్ చేశారనుకోండి, సో అప్పుడు ఆ యూజర్ మనం రికవరీ ఆర్టికల్ దగ్గర తీసుకెళ్ళి ఆ ఆర్టికల్ కూడా మనం చదివించవచ్చు అన్నమాట. సో ఇలా చదివించడం ద్వారా మనకి పేజ్ వ్యూస్ అనేది పెరుగుతుంది. ఒకవేళ అలాగే గూగుల్ కూడా మనకి క్రావలింగ్ అవ్వడానికి ఈజీ అవుతుంది అన్నమాట, అంటే పేజెస్ ఇండెక్స్ అవ్వడానికి. ఓకే, సో ఇలా మనం ఇంటర్లింకింగ్ అనేది కూడా మనం ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఒకవేళ ఈ ఇంటర్లింకింగ్ తీసేయాలనుకోండి, జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసి ఇక రిమూవ్ లింక్ అని ఉందా అది క్లిక్ చేస్తే ఆ లింక్ అనేది ఎరేజ్ అయిపోతుంది. ఓకే, అలాగే ఇందులో నెక్స్ట్ వన్ వచ్చి స్టాటస్. ఈ స్టాటస్ అనేది ఫస్ట్ ఎడిట్ క్లిక్ చేశాను అనుకోండి, సో ఈ స్టాటస్లో ఏంటి ఆప్షన్, సో డ్రాఫ్టా పెండింగ్ రివ్యూవా. సో ఈ పెండింగ్ రివ్యూ అంటే సో మనం డ్రాఫ్ట్ అని క్లిక్ చేసామనుకోండి, సేవ్ డ్రాఫ్ట్ అంటే మనకి ఇది ఒక డ్రాఫ్ట్ కింద క్రియేట్ అయిపోతుంది. డ్రాఫ్ట్ అంటే ఏంటి, సో మనం ఏదైనా ఒక మ్యాటర్ రాసి క్లోజ్ చేసామనుకోండి, అది అక్కడితో సేవ్ అవుతుంది అన్నమాట, కంప్లీట్ అవ్వలేదు ఇంకా, సేవ్ అని అవుతుంది అన్నమాట. చూపిస్తాను మీకు, సేవ్ డ్రాఫ్ట్ అని క్లిక్ చేస్తున్నాను నేను. చూసారు ఇప్పుడు పోస్ట్ డ్రాఫ్టెడ్ అప్డేటెడ్. సో ఇప్పుడు నేను ఆల్ పోస్ట్కి వెళ్ళాను అనుకోండి, చూసారు మనకి ఇక్కడ హౌ టు యూస్ టెల్లర్ ఫోటో రికవరీ సాఫ్ట్వేర్ డ్రాఫ్ట్ అంటే, సో దీన్ని నేను మళ్ళీ తర్వాత ఎడిట్ చేసుకుంటాను అన్నమాట. డ్రాఫ్ట్ అంటే ఏంటి, సో మళ్ళీ మనం వన్స్ రాసిన తర్వాత మధ్యలో ఆపాలనుకుంటే సేవ్ డ్రాఫ్ట్ అని క్లిక్ చేస్తే అది పేజ్ అనేది సేవ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడే మనం స్టాటస్ ఫస్ట్ వన్. స్టాటస్ ఏంటంటే మనం డ్రాఫ్ట్ చేయొచ్చు లేదా పెండింగ్ రివ్యూ చేయొచ్చు. అంటే సో ఇక్కడ డ్రాఫ్ట్ చేశాను అనుకోండి, ఇది ఓన్లీ మన యూజర్, ఇప్పుడు మనం ఫస్ట్ trickslearning.comలోని వచ్చి లాగిన్ అవుతాం కదా, సో ఈ లాగిన్లోనే మనకి పేజ్ అనేది ఉంటుంది. పెండింగ్ రివ్యూ అంటే సో మనం ఈ వెబ్సైట్లో ఒకే యూజర్ కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఎలాగంటే అడ్మినిస్ట్రేటర్ని క్రియేట్ చేయొచ్చు, ఎడిటర్ని క్రియేట్ చేయొచ్చు, లేదా అనలైజ్కి క్రియేట్ చేయొచ్చు, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ని క్రియేట్ చేయొచ్చు, కంట్రిబ్యూటర్స్ని క్రియేట్ చేయొచ్చు, ఇలాగన్నమాట. సో ఇలా మనం మన యూజర్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఎడిటర్ లేదా చేసినప్పుడు పెండింగ్ రివ్యూ పెట్టామనుకోండి, సో ఈ పోస్ట్ కూడా ఆ యూజర్కి కూడా వెళ్తుందన్నమాట. సో అంటే మనం ఈ పోస్ట్ని మనం పెండింగ్ రివ్యూ చేసాం, సో అప్పుడు ఏంటంటే ఎడిటర్ వెళ్ళి ఆ ఎడిటర్ ఈ పోస్ట్ని చదువుతాడన్నమాట, అంతా కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి. సో అప్పుడు మనం పెండింగ్ రివ్యూ పెట్టచ్చు. లేదా నీకు ఒక యూజర్ అనుకోండి, మీరు డ్రాఫ్ట్లో పెట్టుకుని డ్రాఫ్ట్ని సేవ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి విజిబిలిటీ. ఈ విజిబిలిటీ ఏంటంటే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి, పబ్లిక్, పాస్వర్డ్ ప్రొటెక్టెడ్, ప్రైవేట్. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే పబ్లిక్. ఈ పబ్లిక్ ఏంటంటే ఈ పబ్లిక్ ఆప్షన్ యూజ్ చేసుకుని మనం పబ్లిష్ అనే బటన్ క్లిక్ చేసామనుకోండి, సో ఈ ఆర్టికల్ మన వెబ్సైట్లో విజిట్ చేసిన ఎవరైనా చదవచ్చు అన్నమాట ఈ ఆర్టికల్ని. అంటే పబ్లిక్ అంటే ఏంటి, అందరూ. ఓకే, ఎవరైనా ఈ ఆర్టికల్ని చదవచ్చు అన్నమాట పబ్లిక్ ఆప్షన్ మనం క్లిక్ చేసుకుంటే. అలాగే నెక్స్ట్ వన్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్. ఈ ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, ఒక పాస్వర్డ్ అనేది అడుగుతుందన్నమాట. ఈ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసుకుని పబ్లిష్ అని క్లిక్ చేస్తారనుకోండి, సో ఎవరైనా ఒక విజిటర్ కానివ్వండి లేదా బయట వాళ్ళు కానివ్వండి, మీరు కానివ్వండి, ఆ ఆర్టికల్ని చదవాలనుకోండి, సో వాళ్ళు పాస్వర్డ్ టైప్ చేస్తే కానీ ఆ ఆర్టికల్ని ఓపెన్ చేయలేరన్నమాట. అర్థమైందా, అదే పాస్వర్డ్ ప్రొటెక్టెడ్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి ప్రైవేట్. సో మీరు ఒకటే ఆ ఆర్టికల్ని చదవాలి అంటే మీకు మట్టుకే ఆ పోస్టులు కనబడాలి, మిగతా వాళ్ళకి కనబడకూడదంటే ప్రైవేట్ ఆప్షన్ క్లిక్ చేసుకుని ఓకే చేస్తే పబ్లిష్ చేసిన వెంటనే మీరు ఆ ఆర్టికల్ పబ్లిష్ అయిపోతుందన్నమాట. అలాగే ఆ పోస్ట్ని మీరు ఒకళ్ళే చదవగలరు. ఓకే, సో ఈ విజిబిలిటీలో మనకి 3 ఆప్షన్స్, పబ్లిక్, పాస్వర్డ్ ప్రొటెక్టెడ్, ప్రైవేట్. అర్థమైంది కదా. సో ఇందులో నెక్స్ట్ వన్ వచ్చి పబ్లిష్ ఇమీడియట్లీ. అంటే ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్నాం అనుకోండి, సో ఈ ఆర్టికల్ ఎప్పుడు పబ్లిష్ అవ్వాలి అంటే
సో మనం పబ్లిష్ చేసిన వెంటనే ఇది ఇమీడియట్గా పబ్లిష్ అయిపోతుంది అన్నమాట ఆర్టికల్. లేదు అలా కాకుండా నాకు ఈ పర్టికులర్ డేలో ఈ ఆర్టికల్ పబ్లిష్ అవ్వాలి అనుకుంటే సో మనం ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుని ఏ డేట్లో అయితే పబ్లిష్ అవ్వాలనుకుంటున్నామో ఆ డేట్ సెలెక్ట్ చేసి అలాగే ఇక్కడ డేట్, సో ఫస్ట్ ఇది వచ్చి మంత్, అలాగే నెక్స్ట్ వన్ డేట్, ఇయర్, అలాగే ఏ టైం కూడా సెలెక్ట్ చేసి ఓకే చేసామనుకోండి. ఇప్పుడు నేను షెడ్యూల్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ డేట్ అలాగే ఈ టైంకి వచ్చేటప్పటికి మన ఆర్టికల్ అనేది పబ్లిష్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో మనం ఈ ఆర్టికల్ని వెంటనే పబ్లిష్ చేయకుండా షెడ్యూల్ కూడా మనం చేసుకోవచ్చు. ఒకవేళ దీన్ని షెడ్యూల్ చేయకుండా వెంటనే పబ్లిష్ చేయాలనుకోండి, సో జస్ట్ మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఇవాళ డేట్ ఉన్నది మామూలుగా పెట్టేసుకుని ఓకే చేయొచ్చు. చూసారా ఇమీడియట్ నేను వచ్చింది. సో పబ్లిష్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఈ పోస్ట్ అనేది ఇమీడియట్గా పబ్లిష్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, అలాగే నెక్స్ట్ వన్ ఇందులో వచ్చి కింద ఫార్మాట్. సో ఇందాక మీకు చెప్పాను కదా ముందు వీడియోలో ఇక్కడ ఏదైతే మనం కంటెంట్ రాస్తున్నామో ఈ కంటెంట్ని మనం ఒక మామూలు కంటెంట్లా కాకుండా దీన్ని ఇమేజ్లా కూడా చేంజ్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేయడం ద్వారా మనం. ఓకే, సో లింక్ సెలెక్ట్ చేస్తాను అనుకోండి, సో ఈ ఆర్టికల్ అంతా మనకి ఒక లింక్ కింద క్రియేట్ అవుతుంది. ఇమేజ్ సెలెక్ట్ చేస్తే ఈ ఆర్టికల్ విజిటర్స్ చూడొచ్చు, అలాగే దీన్ని కాపీ చేయలేరు అన్నమాట, ఓన్లీ వాళ్ళు చదవగలరు అంతే. అది ఇమేజ్ అంటే. ఓకే, సో వన్స్ మీరు అలాగే కిందకు వచ్చిన తర్వాత కేటగిరీస్. ఈ కేటగిరీ ఏంటంటే సో నేను ఈ కేటగిరీ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ఈ కేటగిరీ ఎందుకు యూజ్ అవుతుంది, ఈ కేటగిరీ అసలు పోస్ట్కి ఎందుకు ఇచ్చారు అనేది చెప్పబోతాను. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి ట్యాగ్స్. ఈ ట్యాగ్స్ ఎందుకంటే సో ఇప్పుడు మనకు ఒక మన వెబ్సైట్ ఉంది చూసారా, సో మన వెబ్సైట్లో సెర్చ్ ఆప్షన్ అనేది ఉందా మనకి ఇక్కడ చూసారా సెర్చ్ ఆప్షన్. సో ఈ సెర్చ్ ఆప్షన్ యూజ్ చేసుకుని ఎవరైనా విజిటర్ ఇక్కడ టైప్ చేశారనుకోండి, సో వాళ్ళకి రిలవెంట్ కంటెంట్ అనేది రావాలి కదా, అర్థమైందా. సో ఇప్పుడు మీరు గూగుల్లో టైప్ చేస్తున్నారు, సో మీకు గూగుల్లో టైప్ చేసిన వెంటనే రిలవెంట్ కంటెంట్ అనేది వస్తుందా, అంటే మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ కంటెంట్ వస్తుంది కదా, సో దాన్నే రిలవెంట్ కంటెంట్ అంటాం. ఓకే, సో ఇక్కడ మనం మన వెబ్సైట్లో సెర్చ్ బార్ అనేది ఇచ్చుకుని ఇక్కడ టైప్ చేశారనుకోండి ఎవరైనా విజిటరు, సో అది ఇక్కడ ట్యాగ్స్ అనమాట, అర్థమైందా. సో ఇక్కడ ట్యాగ్స్ అంటే చెప్తాను మీకు. సో హౌ టు యూస్ స్టెల్లర్ ఫియోనిక్స్ ఫోటో రికవరీ సాఫ్ట్వేర్ అనే టైటిల్ ఇచ్చాను నేను. సో ఇక్కడ ట్యాగ్స్లో ఏం చేస్తాను, స్టెల్లర్ రికవరీ సాఫ్ట్వేర్ స్టెల్లర్ ఇలా క్లిక్ చేసి యాడ్ అని టైప్ చేశాను అనుకోండి, సో ఇవన్నీ ట్యాగ్స్ క్రియేట్ అయ్యాయి, అర్థమైందా. సో ఈ ట్యాగ్స్ దగ్గరలో ఎవరైనా ఈ సెర్చ్ బాక్స్లో టైప్ చేశారనుకోండి, సో ఈ ఆర్టికల్ అనేది ముందు రావడం జరుగుతుంది అన్నమాట, అర్థమైందా. సో దీన్నే ట్యాగ్స్ అని అంటాం. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చి ఇందులో ఫ్యూచర్ ఇమేజెస్. ఈ ఫ్యూచర్ ఇమేజెస్ అనే దాన్ని క్లిక్ చేసి జస్ట్ మీరు మన ఫోటో సెలెక్ట్ చేసి లేదా కొత్తగా ఫోటో అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ ఫైల్ క్లిక్ చేసి సెలెక్ట్ ఫైల్ క్లిక్ చేస్తే బ్రౌజ్ వస్తుంది. సో ఇక్కడ ఫోటో అనేది అప్లోడ్ చేయొచ్చు, లేదా ఆల్రెడీ ఉంటే మీడియా లైబ్రరీలో ఆ ఫోటో సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఫ్యూచర్ ఇమేజ్ చూసారప్పుడు ఫ్యూచర్ ఇమేజ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందో ఇప్పుడు చూద్దరు కానీ మీరు. సో ఇలా టైప్ చేసి నేను పబ్లిష్ అని క్రియేట్ చేశాను. చూసారప్పుడు మన ఆర్టికల్ అనేది పబ్లిష్ అయిపోయింది ఈ పర్మనెంట్ లింక్తో. సో ఇప్పుడు నేను ఈ పోస్ట్ని చూస్తున్నాను ఏంటో వెబ్సైట్లోకి వెళ్ళి. చూసారప్పుడు నాకు వెబ్సైట్ ఓపెన్ అయింది. సో ఇక్కడ వచ్చి నా పైన ఇది నా పర్మనెంట్ లింక్ అన్నమాట. ఓకే, సో ఈ లింక్ యూజ్ చేసుకుని నేను ఈ ఆర్టికల్ నేను చదవచ్చు. ఇప్పుడు చూసారా నేను హౌ టు యూజ్ స్టెల్లర్ ఫోటో రికవరీ సాఫ్ట్వేర్. చూసారా ఇందాక నేను ఫ్యూచర్ ఇమేజ్ ఇచ్చాను కదా, ఆ ఫ్యూచర్ ఇమేజ్ అనేది ఇక్కడ మనకి టైటిల్ తర్వాత రావడం జరుగుతుంది అన్నమాట. సో దాన్నే ఫ్యూచర్ ఇమేజ్ అంటాం. ఓకే, అలాగే నెక్స్ట్ వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత మన కంటెంట్ అనేది కింద రావడం జరుగుతుంది. చూసారా ఇక్కడ చూసారా మనకి ఇక్కడ రికవరీ ఫైల్స్ అనేది హైలైట్ అయింది, ఒక చిన్న అండర్లైన్ వచ్చి. సో దీన్నే లింక్స్ అంటాం. ఈ లింక్ క్లిక్ చేశాను అనుకోండి, చూసారా నేను ఇంకొక పేజ్కి డైవర్ట్ అయ్యాను, ముందే పోస్ట్ రాశాను. సో దీన్నే ఇంటర్లింకింగ్ అంటాం. అంటే ఒక పోస్ట్ నుంచి ఇంకొక పోస్ట్కి వెళ్ళడమే ఇంటర్లింకింగ్, లేదా ఒక పోస్ట్ నుంచి ఇంకొక పేజ్కి లేదా ఇంకొక పోస్ట్కి లేదా ఇంకొక కేటగిరీకి వెళ్ళడమే ఇంటర్లింకింగ్ అంటాం. ఓకే, సో వన్స్ మీరు ఇలా ఆర్టికల్ రాసిన తర్వాత చూసారా మనకి ఇక్కడ మన పేరు
ఎవరి యూజర్తో పబ్లిష్ చేసామో వాళ్ళ పేరు వచ్చి ఎప్పుడు పబ్లిష్ చేసామో అన్నది కూడా మనకి ఇక్కడ వస్తుందన్నమాట. అలాగే మనం ఇందాక చూసారా ట్యాగ్స్ అనేది ఇచ్చాం, రికవరీ సాఫ్ట్వేర్ స్టెల్లర్, రికవరీ సాఫ్ట్వేర్ స్టెల్లర్. సో ఈ ట్యాగ్స్ అనేది కూడా మనకి ఇక్కడ ప్రజెంట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో అలాగే ఇక్కడ కిందకు వస్తే లివ్ ఏ రిప్లై. సో ఈ రిప్లై ఏంటంటే ఆటోమేటిక్గా ఒకవేళ విజిటర్ ఎవరైనా నచ్చింది అనుకోండి, సో అక్కడ రాయొచ్చన్నమాట కామెంట్ దగ్గర, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ బెస్ట్ ఆర్టికల్, పోస్ట్ కామెంట్. చూసారా విజిటర్ మనకి ఇప్పుడు ఒక చిన్నది ఇచ్చాడన్నమాట కాంప్లిమెంట్. సో అలాగే ఏదైనా ఒకవేళ ఆ ఆర్టికల్ గురించి అర్థం కాలేదనుకోండి, సో ఈ కామెంట్ ఆప్షన్ యూజ్ చేసుకుని విజిటర్స్ మనకి ఒక క్వశ్చన్ లేదా ఒక ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఈ కామెంట్ ఆప్షన్ యూజ్ చేసుకుని. సో ఈ కామెంట్ ఆప్షన్ కూడా మనకి డిఫాల్ట్గా క్రియేట్ అయిపోతాయి. సో ఇక్కడ వచ్చి పక్కన వచ్చి మనకి ఇవన్నీ విడ్జెట్స్ అంటాం. ఓకే, సో ఫ్యూచర్లో మనకి రాబోయే వీడియోస్లో మనకి ఇంకా ఎలా యూజ్ అవుతాయి ఇవన్నీ అనేది చూద్దాం. ఓకే, సో ఇలా మనం ఒక పోస్ట్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.